ఈరోజు అయితే బోటీ కర్రీ చేసుకుందామా. దాని ప్రిపరేషన్ ఏంటో, అసలు అది ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం బోటీని ఇలా చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిని వేడి నీళ్ళలో వేసేయాలండి. ఫస్ట్ అయితే వీటిని వేడి నీళ్ళలో వేసేసుకున్నాము. చూడండి ఎలా ఉంటుంది, పైన లేయర్ అంతా తీసేసుకోవాలి. ఇది చూపించాను. ఇవి కూడా వేసేసుకున్నామండి వేడి నీళ్ళలో. ఇవి కూడా వేసేసుకుంటే చక్కగా దగ్గరగా అయిపోతాయి, ముడుచుకుంటాయండి. చూడండి, వేడి నీళ్ళు వేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న లేయర్ని తీసేసుకుంటే నీట్గా శుభ్రం అయిపోతుంది. చూడండి, ఇలా నీటిలో వేసుకుంటే చక్కగా మనకి ఇలాగా ముడుచుకుపోతాయి, కోసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఈ డస్ట్ అంతా పోతుంది. అందుకే ఇలా వేడి నీళ్ళలో వేసుకుని మనం ఉంచుకోవాలి. ఇప్పుడైతే వీటిని ముక్కల కింద కట్ చేసుకుందాం. కాలుతాయండి, కొంచెం జాగ్రత్తగా ముక్కల కింద కోసుకోండి. కోసం పెద్ద ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని 10 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా మగ్గించుకోవాలండి, ఆయిల్ పోసుకుని. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిపోయి కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే కర్రీ బాగుంటుందండి. పేస్ట్ వేసుకుని వేయించుకున్నాక నీట్గా కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే మనకి వాటర్ అనేది ఊరుతుందండి. అలా వాటర్ ఊరాక అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు.
అలాగే కారము, నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. ఉప్పు కారం మిక్స్ చేసుకున్నాక వాటర్ పోసుకుని విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు విజిల్స్ పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోండి. చూడండి 2 విజిల్స్ తర్వాత అయితే ఇలా ఉంది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మీరు మసాలా వేసుకోవాలంటే వేసుకోండి, లేదు అనుకుంటే బోటి గోంగూర వండుకునేలాగుంటే గోంగూర వేసేసి సిమ్లో పెట్టేసి ఒక పావు గంట సేపు ఉడికించారంటే చక్కగా కుక్ అయిపోతుంది. గోంగూర బోటి కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం గోంగూర వేసుకుందాము. ఉడికించి రుబ్బి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోండి. వేసేసుకుని కదపొద్దండి, మూత పెట్టుకుని ఇలాగే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోండి. ఇలా ఎందుకు ఉడికించుకోవాలంటే చక్కగా మనకి ఇందులోకి కర్రీ వెళ్ళి చాలా బాగుంటుందండి. అదే మీరు మిక్స్ చేశారనుకోండి వాటర్ ఎగురుతూ అడుగు పట్టేస్తుంది, చేదొచ్చేస్తుంది. అందుకే ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది కర్రీ. చూడండి ఇలా గోంగూర అబ్జర్వ్ చేసేసుకుంది కదా, ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయిందండి. అయితే నేను ఇందులో మసాలా అయితే వేయలేదండి, గోంగూర వేసుకుంటున్నాను అనేసి మసాలా వేయలేదు. మసాలా వేసామనుకోండి కొంచెం చిరుచేదుగా అనిపిస్తుంది, అందుకే మసాలా వేయలేదు. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామండి. వేడివేడిగా రైస్, వేడి బోటి కర్రీ భలే ఉంటుందండి. ఇలా రైస్లో బోటి కర్రీ కలిపి అలా ముక్కకి 2 ముద్దలు పెట్టుకుని తింటుంటే అమృతంలా ఉందండి. బోటి కర్రీ చాలా బాగుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అయితే బోటి కర్రీలో మనం కొంచెం కొవ్విన బోటి అనుకోండి, ఈ గోంగూర బోటి చాలా బాగుంటుంది. అలా ఒక ముక్క తీసుకుని అలా ఉట్టిని తింటుంటే చాలా బాగుందండి అసలు కర్రీ. మీలో ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టమండి? నాకైతే గోంగూర బోటి అంటే చాలా ఇష్టము. అలాగే ఈ బోటి కర్రీలో సంగటి చాలా బాగుంటుంది. నాకు రైస్లో కన్నా ఇలా ఉత్తిని తినడం ఇష్టం. ముక్కలు చాలా బాగుంటాయి. అలా ఉత్తిని తింటే గోంగూర బాగా ముక్కకు పట్టేసి పుల్ల పుల్లగా స్పైసీగా ఉంటుంది కర్రీ. అంతేనండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.